కాబట్టి పబ్లిక్ డాక్యుమెంట్లో ఉన్న సమాచారాన్ని మీడియా ద్వారా బహిర్గతం చేయటం అనేది ఇది పత్రికా స్వేచ్ఛలో భాగంగా దీన్ని మనం పరిగణించాలి. కానీ ఫిర్యాదులో లేని దాన్ని వక్రరూపం మార్స్తే వేరు. కానీ ఫిర్యాదులో స్పష్టంగా చెప్పాడు. తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి? చివరికి మనోజ్ బౌన్సర్లతో వెళ్ళటం, లోపల ఉన్న మరో కుమారుడు బౌన్సర్స్ వాళ్ళని అడ్డగించడం, ఇంట్లోకి వెళ్లకుండా ఆపటం, అక్కడ ఘర్షణ వాతావరణం, మనోజ్ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయటం. ఇది ఒక భాగం. ఇంత ఓపెన్ గా ఇంట్లో 4 గోళ్ల మధ్య జరిగితే వేరు. కానీ బహిరంగంగా ఒక సంఘటన జరుగుతున్నప్పుడు పాత్రికేయులు తమ యొక్క విధులను నిర్వహించడం కూడా నిర్వహించకూడదని చెప్పేసని తుపాకులు పట్టుకొని రావటం, లేకపోతే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి మీడియాకు సంబంధించిన మైకులను తీసుకొని మీడియా పాత్రికేయుల మీద దాడులు చేయటం, గాయాలు చేయటం అనేది ఇది ఒక నియంతృత్వ నిరంకుశ ఆలోచనలకు నిదర్శనం. ఈ రోజున పోలీసు వాళ్ళు పిలిచారు కదా, విచారణకి రమ్మన్నారు కదా, ఆయన ఇంట్లో కూర్చొని వ్యక్తిగత వీడియోలు విడుదల చేస్తా ఉన్నాడు. మీడియాకి రేటింగ్ కావాలి కాబట్టి ఇదంతా చేస్తుందని చెప్పేసని. అసలు మీడియా రేటింగ్ సంగతి నీకెందుకు? నీ కుటుంబ సంగతి తెలుసుకోముందు. మీ కుటుంబ విషయాలు మానేసి, మీ కుటుంబంలో జరిగిన విధ్వంసాన్ని మానేసి, మీ కుటుంబంలో జరిగిన అంశాలు మానేసి మీరు ఎందుకు ఇలా వ్యవహరిస్తా ఉన్నారు? రెండోది, ఆయన ఒకటి స్పష్టంగా చెప్పాడు, ఎస్, ఈ హౌస్లు, ఈ ఆస్తులు నా స్వార్జితం, నేను పిల్లలకి ఇచ్చుకుంటానో బయట వాడికి ఇచ్చుకుంటానో నా ఇష్టం అని చెప్పాడు. ఎస్, చట్ట ప్రకారంగా ఆయన స్వార్జితం కాబట్టి దాన్ని పోయి దానయ్యకి రాసిన చెల్లుబాటు అవుతుంది. కొడుకులు డిమాండ్ చేసే హక్కు లేదు. కాబట్టి చట్ట ప్రకారంగా ఉన్న హక్కులను మోహన్ బాబును ఉపయోగించుకోమనండి. కానీ దాన్ని బహిర్గతంగా జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని బహిర్గతం చేస్తే మీడియా మీద ఆక్రోశం వెలువస్తున్నాడే, అది సరైన విధానం కాదు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ఇక్కడ మోహన్ బాబు